అటువంటి వాక్యం కనుక నీ హృదయములో ఉంటే, అటువంటి వాక్యం కనుక నీ అంతరంగములో ఉంటే, అటువంటి వాక్యము కనుక నువ్వు జీవించగలిగితే ఎవడో ఏదో అన్నాడు ఎందుకు మనం చిన్నపోతాం? అవునా? కానీ ఎప్పుడైతే అవతల వ్యక్తి మన అన్నాడో, ఎప్పుడైతే అవతల వ్యక్తి మనల్ని తిట్టాడో, ఎప్పుడైతే అవతల వ్యక్తి మన మీద నిందలు వేస్తూ ఉన్నాడో, అప్పుడు గనక నీ లోనున్న వాక్యాన్ని గనక నెవరవేసుకుంటే, నీ లోపడున్న యేసుని గనక తట్టి లేపగలిగితే ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చాలా మంది చెప్తున్నారు కదా, ఒక తారా స్థాయికి వెళ్తారు, ఒక భక్తి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కానీ వారికి నింద రాగానే, అవమానం రాగానే, శ్రమ రాగానే, కష్టం రాగానే వెంటనే ఏమైపోతాడు చెప్పనా? వేరు లేనందున ఇత్తనం ఎలాగైతే మాడిపోతుందో, ఆ వ్యక్తి వాక్యము లేనందున తను ఆ వ్యక్తికి శత్రువుగా మారిపోతాడు.